బయట ఎంత వేడి ఉందో నాకు తెలియదు కానీ కాంగ్రెస్ వాళ్ళకు మాత్రం ఈడికేని సురుకు తలగాల. రేవంత్ అన్న మీకు చరిత్ర తెలియదు కాంగ్రెస్ది. ఇందిరాగాంధీ గారు లాల్ బహదూర్ శాస్త్రి గారిని ఆపనీకే ఆమె ఔకాదు ఏందని అడుగుతున్నా. ఈ పూల్వాలా చాచా ఏడేడ తిరిగిండో, ఎవరెవరితో తిరిగిండో, ఏమేం రోగాలు వచ్చినాయో, ఎట్లా సచ్చిండో ఎవరికి తెలియదు. ఉన్నమాట చెప్తున్నా, మిస్టీరియస్ డెత్ ఇది. తాజ్మహల్ కట్టినా, అది కట్టినా, ఇది కట్టినా, ఒప్పి కడలు కట్టిర్రు మీ మొగోళ్ళంతా. ఇది భారతదేశాన్ని భారతదేశం లెక్కనే చూస్తాం కానీ భారతదేశం లెక్క చూడమని చెప్పినాం. ఎందుకంటే ఓడికుట్టి ఓడికి పెరిగి రేపు మన దేశంలోకి వచ్చిండు. ఆ బాబర్గాడు ఆ మొఘల్ సల్తనత్ని వెనకటికి రాగానే తాజ్మహల్ చూపుతుండేళ్ళు. ఇవాళ నలందాను పరిచయం చేసిండు. నేను చెప్పినా కదా ఫ్రెండ్స్, నేను మీకు చెప్పినా కదా, భానుడు కంటే భగ్గుమంట. చిత్రగుప్తుల భానుడు కంటే భగ్గుమంట. బయట ఎంత వేడి ఉందో నాకు తెలియదు కానీ కాంగ్రెస్ వాళ్ళకు మాత్రం ఈడికేని సురుకు తలగాల, వేడి హీట్ తలగాల. ఆ భానుడి మీదనే ఒట్టు, అంత భయంకరంగా భగ్గుమంటాం. చూడుర్రి చిత్రగుప్తుల. మీకు పరిచయం చేస్తున్న కాంగ్రెస్ ఈయన చరిత్ర. కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్ శ్రేణులకు, కాంగ్రెస్ మిత్రులకు, కాంగ్రెస్ సపోర్టర్లకు ఈ కథనం అంకితం చేస్తున్నా. 1947 ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వైస్ రాయ్ ఏదైతే ఇల్లు ఉండేనో అది ప్రెసిడెంట్ గారికి ఇచ్చి, మన తీన్మూర్తి భవన్ ఏదైతే ఉండేనో న్యూఢిల్లీలో అది 17 సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్ ఇల్లు లెక్క మార్చుకున్న మన పూల్వాలా చాచా నెహ్రూకి దేశ ప్రధాని చప్పనించుక ఛాతీ శత్రు భయంకరుడు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారి మనస్తత్వానికి ఏం తేడా ఉందో ఇవాళ పరిచయం చేస్తున్నా. తీన్మూర్తి భవన్ని తన ఇల్లు లెక్క మార్చుకొని 17 సంవత్సరాలు ఉన్న పూల్వాలా చాచా నెహ్రూ ప్రెసిడెంట్కి వైస్రాయ్ ఇల్లు ఇచ్చిండు చెప్పిన. ఆయన మరణించిన తర్వాత ఆ ఇల్లు భారతదేశ రెండో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారికి కేటాయించాలనా వద్దా? అది కేటాయించినప్పుడు ఆయన ఇంటికి పోయినప్పుడు, రేవంత్ అన్న మీకు చరిత్ర తెలియదు కాంగ్రెస్ది, మాకందుకే మీకు పరిచయం చేస్తున్నా మా తరఫు నుంచి. ఇందిరాగాంధీ గారు లాల్ బహదూర్ శాస్త్రి గారిని ఆపనీకే ఆమె ఔకాదు ఏందని అడుగుతున్నా. ప్రైమ్ మినిస్టర్ కూతురు ప్రైమ్ మినిస్టరేనా? అదే డెమోక్రసీయా అని ఇలా ప్రశ్నిస్తున్నా. లాల్ బహదూర్ శాస్త్రి గారు నాపి అసలు ఈ ఇంట్లో ఉండే ఔకాదు నీకుందా అని చెప్పి మాట్లాడింది. నైతిక విలువలు మీకున్నాయా అని చెప్పి లాల్ బహదూర్ శాస్త్రినే ప్రశ్నించే అంత తుపేలా ఇందిరాగాంధీ అని అడుగుతున్నా. సౌమ్యుడు, స్వతంత్ర సమరయోధుడు, భారత్ మాత ముద్దు బిడ్డ ఆ లాల్ బహదూర్ శాస్త్రి గారు ఓపికతో సరే బిడ్డ అని చెప్పి ఒక చిన్న బంగ్లాలో ఉన్నాడు ఆయన. ఇది ఈ కుటుంబం చేసిన అన్యాయం దేశానికి. ఆ తర్వాత ఈ పూల్వాలా చాచా ఏడేడ తిరిగిండో, ఎవరెవరితో తిరిగిండో, ఏమేం రోగాలు వచ్చినాయో, ఎట్లా సచ్చిండో ఎవరికి తెలియదు. ఉన్నమాట చెప్తున్నా, మిస్టీరియస్ డెత్ ఇది. ఆయన సడన్గా పోయిండు, మళ్ళీ ఎక్కడ క్లాసిఫైడ్ అయితే లేదు. మిస్టీరియస్ డెత్ అని అంటారు. హీ వాస్ సఫరింగ్ ఫ్రమ్ ఎ క్రిటికల్ డిజీజ్ అని అంటారు. మళ్ళీ ఏ డిజీజో బయట పెట్టరు. జనరల్లీ ప్రైమ్ మినిస్టర్కి బులెటిన్ రిలీజ్ కావాలి కదా. ఐ స్టాండ్ కరెక్టెడ్, ప్లీజ్ ప్రొడ్యూస్ మీ ది డేటా ఇఫ్ ఎట్ ఆల్. నేను మస్తు ట్రై చేసిన ఆయన ఎట్లా చచ్చిండో చూడడానికి, నాకు దొరకలే. సో ఇప్పటికైతే నేను మిస్టీరియస్ డెత్ అంట పూల్వాలా చాచా చెప్తున్నా నేను. ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా తష్కెంట్ రష్యాలో చచ్చిపోయిన తర్వాత ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఈ తీన్మూర్తి భవన్ని ఇంకొక ప్రధానమంత్రి ఎవరి ఇల్లు ఉండొద్దు, మా నాయననే ఉండాలా, ఇది మా నాయననే బంగ్లా, ఇది మా నాయనదే ఇల్లు, మా అయ్య జాగిరి అని చెప్పి డిసైడ్ చేసి జవహర్లాల్ లాల్ నెహ్రూ మ్యూజియం అని చెప్పి చేసేసి అన్ని రూమ్లు బంద్ చేసి కేవలం నెహ్రూ గారి ఫోటోలు, నెహ్రూ గారి అద్దాలు, నెహ్రూ గారి పెన్నులు, నెహ్రూ గారు గులాబ్లు, నెహ్రూ గారు షేర్వాన్లు గివ్వే పెట్టి ముంగడికి తీసుకుపోయింది ఆమె. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఏం లేవు అక్కడ. పివి నరసింహారావు గారికి జరిగిన అవమానం మనం అందరం చూసినాం, సాక్షులమైనాం. ఇక దీన్ని మించిన కాంగ్రెస్ ఈయన చరిత్ర నేనేం చెప్పాలి. కాలం కాలభైరవ రూపంలో ప్రత్యక్షమవుతుంది. ఎప్పుడైతే అన్యాయం హద్దులు దాటుతుందో ఆ జటాధరుడు కాలభైరవ రూపం దాలుస్తాడు. ఆ జటాజూటంలో నుంచి ఒక అంశం పుడుతుంది. ఆ అంశం ఒక ప్రకృతి పురుషుడికి జన్మనిస్తుంది.
ఆ కర్మ సిద్ధాంతం నుంచి పుట్టిన కర్మయోగి నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారి హయాంలో ఈ నెహ్రూ మ్యూజియంని ప్రధానమంత్రి మ్యూజియం చేసిండు. ఇవాళ 18 రూమ్లు ఏవైతుండేనో అవన్నీ ఓపెన్ చేసిండు. అందరు ప్రధానమంత్రులై అందరివి అందులో ఒక మ్యూజియం చేసి పెట్టిండు. దేశాన్ని ప్రేమించింది ఎవరు? కుటుంబాన్ని ప్రేమించింది ఎవరు? దేశ ప్రజలను ముందు పెట్టి సేవ చేస్తున్నది ఎవరు? కుటుంబాన్ని నియంత పాలన అందించనికే ప్రయత్నిస్తున్నది ఎవరు? దేశ్కి చౌకీదార్ అవుతానన్నది ఎవరు? దేశ్ మేరే చోటీకే సమాన్ అని చెప్పి నడిపించింది ఎవరు? ఏ హే నయా భారత్ అని చెప్పి పరిచయం చేసింది ఎవరు? ఇంద్రమ్మ రాజ్యం అని చెప్పి పోకడలతో ముంచెత్తింది ఎవరు? అందుకే కాంగ్రెస్ ఈయన చరిత్ర మీకు పరిచయం చేస్తా. మీకెవరికన్నా నాది ఒక చిన్న రిక్వెస్ట్. వైల్ ఐ వాజ్ డ్రిల్లింగ్ దిస్ డేటా, పూల్వాలా చాచా ఎట్లా మరణించినరో నేను బాగా డ్రిల్ డౌన్ చేయడానికి ట్రై చేసిన. నాకు దొరికింది ఏంటంటే ఆయన ఏదో మిస్టీరియస్ డిజీజ్ వచ్చి సడన్గా కొలాప్స్ అయ్యిందని వచ్చింది. ఆ మిస్టీరియస్ డిజీజ్ ఏందో ఒకసారి నాకు చెప్పుండ్రి. ఐ విల్ బి రియలీ గ్రేట్ఫుల్ టు యూ గైస్. నాకు డేటా దొరకలేదు సీరియస్గా. మళ్ళీ దొరికింది చెప్తే మళ్ళీ మీరు తప్పని అంటారు. సో నాకు అది అథెంటిక్ లేకుండే కాబట్టి నేను చెప్పలేకపోతున్నా. సో ఐ రిక్వెస్ట్, మీకు కూడా ఒక చిన్న హోంవర్క్ ఇస్తున్నా కాంగ్రెస్ వాళ్ళకు, జరగదు ఒక్కడే చెప్పురు. మళ్ళీ లేకపోతే నేను చెప్పింది మళ్ళీ మీరు యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. సో భారత్ని ప్రేమించే, భారత్ని ఒక భారతీయుడులా ప్రేమించి నయా భారత్ నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్న ఆ కర్మయోగికి దేశం మొత్తం పలుకుతున్నది ఒకే స్లోగన్ ఇవాళ, మేరా భారత్ అప్నా మోదీ. కాంగ్రెస్ ఈయన చరిత్ర పరిచయం చేసింది మీ చిత్రగుప్త. ఆడికి ఆగలే ఈ కర్మయోగి, ఆడికి ఆగలే. చెప్తారు కదా, తాజ్మహల్ కట్టినాం, అది కట్టినాం, ఇది కట్టినాం, పీ కటలు కట్టిర్రు మీ మొగోళ్ళు అంతా. ఇది బాబర్ దేశం కాదు, భారతదేశం అని చెప్పి చిత్రగుప్త ఎన్నోసార్లు చెప్పింది. ఇది భారతదేశాన్ని భారతదేశం లెక్కనే చూస్తాం కానీ బాబర్ దేశం లెక్క చూడమని చెప్పినాం. ఎందుకంటే 2100 సంవత్సరాల చోళుల పరిపాలన మర్చిపోదామా? 700 సంవత్సరాల అహోంల పరిపాలన మర్చిపోదామా? 700 సంవత్సరాల చాళుక్యుల పరిపాలన లైట్ తీసుకుందామా? 600 సంవత్సరాల పల్లవ రాజుల సామ్రాజ్యం పరాక్రమం మర్చిపోదామా? 500 సంవత్సరాల రాష్ట్రకూట పరిపాలనను కాలాంతకం చేసుకుందామా? 400 సంవత్సరాల విజయనగర సామ్రాజ్య సంపదను పరిపాలనను మర్చిపోదామా? కేవలం ఓడికుట్టి ఓడికి పెరిగి రేపు మన దేశంలోకి వచ్చిండు ఆ బావర్గాడు ఆ మొఘల్ సల్తనత్ని యాది పెట్టుకుందామా? ఆ హిస్టరీని కూడా మారుస్తుంది ఎవరు అని అంటే మేరా భారత్ అప్నా మోదీ. వెనకటికి రాగానే తాజ్మహల్ చూపుతుండేళ్ళు, ఇవాళ నలందాను పరిచయం చేసిండు, భారత సంస్కృతిని పరిచయం చేసిండు. G20 సుమిత్ల ఇవన్నీ మనం సాక్షాత్కారం చేసుకున్నాం. భారత్ను ఒక భారతీయుడిలా ప్రేమించే ఆ భారతీయుడు ప్రధానమంత్రి కావాలా దేశానికి. అబ్ కీ బార్ 400 పార్. ఇది యాద పెట్టుకోరు మీరు. వీటికి అయిపోలే, వీళ్ళది అయిపోలే. నేను మాట్లాడితేనేమో మీకు విషయం అనిపిస్తుంది కదరా సెక్యులర్ వాదులకు, సూడో సెక్యులర్ వాదులకు అడుగుతున్నా. అండ్ మై క్వశ్చన్ ఇస్ ఆల్సో టు ది సెక్యులర్స్, వాట్ కైండ్ ఆఫ్ సెక్యులరిజం వీఆర్ ఇన్ టు? could you please explain me in the form of comments? I will take a 2 seconds pause. 2 సెకండ్లు పాజ్ చేసి ఆపుతా. సెక్యులర్ వాదం అంటే ఏంది కాక? ఓ తల్లికి పుట్టకపోయినా ఒక షేర్ని నా తోబుట్టువు నుపూర్ శర్మ, పైజామా పటిచర్ మాటలు మాట్లాడేటోళ్లకు సింహ స్వప్నం నా టైగర్ రాజాసింగ్ అన్న, న్యూస్ని న్యూస్ లాగా చెప్పే సుదర్శన్ న్యూస్, వీళ్ళందరినీ సుపారీ ఇచ్చిర్రు. ఇండోనేషియా కజకిస్తాన్కేని సుపారీ వచ్చి ఆడొక మౌల్వీగాడు ఉన్నాడు సూరత్లో, ఆడికి సుపారీ ఇచ్చి వీళ్ళని లేపాలని చూస్తున్నారు. సూరత్ ATS ఆర్ టు దట్ మ్యాటర్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దీన్ని క్రాక్ డౌన్ చేసేది. గిరీష్ ఏదైనా మాట్లాడితే ఆధారాలతో మాట్లాడతారు. ద ట్రాన్స్లేటెడ్ కాపీ ఆఫ్ ది గుజరాత్ FIR మీ ముంగట పెట్టిన నేను ఆడ. ఇంటెలిజెన్స్ బ్యూరోకు రాగానే వీళ్ళందరినీ పట్టుకున్నారు. కాట్తే రహో కిస్కో,
అని మేము ఏమైనా నన్ను ప్రశ్నించినామా? మా శ్రీరాముడి తల్లిని అవమానించినోడు ఇలా బతికి తిరుగుతలేడా? ఇష్టం వచ్చినట్టు ఫేక్ న్యూస్లు రాసి రాముడి మీద, రాముడు కాల్పనిక్ అని చెప్పినా కానీ ప్రాణాలు తీసినామా? ఎవరికి టాలరెన్స్ ఎక్కువ ఉంది, ఓపిక ఎక్కువ ఉంది? ఎవరు ఊపిరి తీస్తానంటున్నారు సుపారీలు ఇచ్చి? విష బీజాలు ఎవరు నాటుతున్నారు? రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నారు ఎవరు? రాజకీయాలు మతతత్వ విద్వేషాలు రెచ్చగొడుతున్నది ఎవరు? ఆ విష బీజాలు నాటుతున్నది ఎవరు? ఆ సిగ్గుశరం లేని వాళ్ళని అడుగుతున్నాయాలా? విష బీజాలు ఎవరు నాటుతున్నారు? ఇది ఉల్టా ప్రశ్నిస్తే ప్రశ్నించినోళ్ళు మతతత్వ విద్వేషాలు ఎట్లా రెచ్చగొడతారని అడుగుతున్నా. వీ హ్యాడ్ బీన్ ఆల్వేస్ అండ్ ఆల్వేస్ ఈ దేశంలో ఉన్న చట్టాలను గర్వించినాం ఆ న్యాయ వ్యవస్థ పైన. ఆ న్యాయ వ్యవస్థ ఇచ్చిన తీర్పులను కూడా అవమానించినరు మీ సిగ్గు శరం లేనోళ్ళు. నిన్నగాక మొన్న మాట్లాడిండు కదా అసదుద్దీన్ ఓవైసీ. నిన్నగాక మొన్న అంటే మాట్లాడి ఉంటాడు 4-5 రోజుల కింద. ఇప్పుడు చెప్పురి ఫ్రెండ్స్, ఎవడు విష బీజాలు నాటుతున్నాడు? అందుకే నేను పదే ఒక మాట చెప్తున్నా, ఆలోచిస్తారా లేక అనుభవించాలని చెప్పి డిసైడ్ అయిపోతారా అని అడుగుతుంది చిత్రగుప్త.